అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూడా దర్పల్లి మండలం, సిరికొండ మండలంలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మొన్నటిదాకా ఉన్న సర్పంచులు, ఎవరికైతే ప్రవాస్ కార్యకర్తగా పార్టీ నియమించిందో వారందరూ కూడా వారికి ఇచ్చిన గ్రామానికి వెళ్ళి 24 గంటలు ఉండాలి. 19 కార్యక్రమాలు వారికి ఇచ్చిన నిర్దేశితమైన కార్యక్రమాలు పాల్గొనాలి. పార్టీ ఇచ్చిన పాంప్లెట్లను వారికి కేటాయించిన ఆ 200 గృహాలలోకి వెళ్ళి ఇచ్చే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా రేపటి నుంచి 5, 6, 7, 8వ తారీఖు వరకు 4 రోజుల కార్యక్రమం ఇది. ఈ 4 రోజుల కార్యక్రమము ఈ జిల్లాలో విజయవంతం చేయాల్సిందిగా వచ్చిన వారిని, ప్రవాసీ కార్యకర్తగా వచ్చిన వారిని స్థానిక బూత్ అధ్యక్షుడు అలాగే స్థానికంగా ఉన్న నాయకులు రిసీవ్ చేసుకుంటారు. అక్కడనే స్థానికంగా ఎక్కడైనా అకామిడేషన్ ఉంటే చూస్తారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న స్థానిక వసతి సౌకర్యంలో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా జిల్లాలో కన్వీనర్ స్వామి యాదవ్ గారు, కో కన్వీనర్ సందీప్ గారు, అలాగే ఇంకో కో కన్వీనర్ మన భాస్కర్ గారు, యామాద్రి భాస్కర్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, వీరందరూ కూడా చూసుకుంటారు. అలాగే అసెంబ్లీ కన్వీనర్లు అందరూ కూడా వీరి యొక్క రాష్ట్ర జిల్లా నాయకుల యొక్క ప్రవాస కార్యకర్తల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చూసుకుంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 31 మంది జిల్లా అధ్యక్షులు, 33 మంది జిల్లా అధ్యక్షులు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ఆ జిల్లాకు వస్తున్న అతిథుల పేర్లు, ఈ కార్యక్రమం గురించి పత్రికా ముఖ్యంగా మొత్తం యావత్తు తెలియ విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికోసమే షార్ట్ నోటీస్లో మిమ్మల్ని అందరినీ పిలిచాం. ధన్యవాదాలు వచ్చినందుకు. మరొకసారి ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైనందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి ఎంత అవసరమో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ప్రజలు క్లియర్గా చెప్పడం జరుగుతుంది, మేము నరేంద్ర మోడీ పట్టుకుంటున్నామని. రేపు రాబోయే ఎన్నికల్లో సుమారు పోలింగ్లో పాల్గొనేవారు కానీ ప్రజలు కానీ 70% మీద మంది నరేంద్ర మోడీ నాయకత్వం కోరుతుందని చెప్పి సర్వేలు వస్తున్నాయి. మన పార్లమెంట్లో అది ఇంకా ఎక్కువ పరిస్థితి ఉంది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల్లోకి ఇంకా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వ లక్షణాలను, వారు ఈ దేశ ప్రజల కోసం చేస్తున్న సేవల్ని గుర్తించాల్సిందిగా, వారు వివరించాల్సిందిగా పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.